శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందనేది చూద్దాం. ఈ వారం గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని యొక్క సంచారంలో ఎటువంటి మార్పు లేదు, కుంభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క గమనం అనేది జరుగుతున్నది. మనకు జనవరిలో జరిగేటువంటి గమనంలో వచ్చేటప్పటికి 27వ తారీఖున శుక్రుడి యొక్క గమనం మీనంలోకి జరుగుతున్నది. 21వ తారీఖున జరిగిపోయినటువంటి కుజుడి యొక్క మార్పు అనేది వృషభంలోకి కొనసాగుతున్నాడు. కుజుడి యొక్క స్తంభనలో 2వ అధ్యాయంగా చెప్పచ్చు. అంటే వక్రత్వంతో కలిగినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి రావడం అనేది జరిగింది అన్నమాట. అంటే ఎప్పుడైతే కర్కాటకంలో నీచత్వం పొందినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి సంచారం జరిగింది. అదేవిధంగా మనం మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు మకరంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది మనం చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు రావు అనుకున్నటువంటి ధనంలో ఒక కదలిక రావటం అనేది మానసికమైనటువంటి సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ధైర్యంతో మీరు చేసేటువంటి కొన్ని విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధైర్య సాహస లక్ష్మి అనేటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితంలో మీకు సరిపడే విధంగా ఉంటాయి. అదేవిధంగా బంధువులతో, బ్రదర్స్తో, ముఖ్యంగా వచ్చేటప్పటికి అన్నలతో, తమ్ముళ్ళతో, అదేవిధంగా చెల్లెలతో, అక్కలతో కొంచెం సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. ఇంతకుముందు ఆస్తి తగాదాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి స్థితికి రావటం అనేది ఒక మంచి శుభపరిణామంగా మీరు భావిస్తారు. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి కుజుడు మిథునంలో అత్యధికమైనటువంటి బిందువులతో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రవి కూడా అనుకూలమైనటువంటి స్థితిలోకి రావటం ఉద్యోగపరంగా మీ ఆధిపత్యాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఒకప్పుడు వినేటువంటి స్థితిలో ఉన్నటువంటి మీరు వారి మీద ఆధిపత్యాన్ని చూపించుకోవటం, ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసుకోవాలి అని చెప్పి మీరు నిర్ణయించుకోవటం, దాన్ని తగినటి విధంగానే రాజకీయ అనుకూలత, ఉద్యోగపరంగా మార్పు చేర్పులకి ముందుకు వెళ్ళటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు, విదేశీ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వడ్డీ వ్యాపారస్తులకి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు. 27వ తారీఖు తర్వాత రొటేషన్స్ అనేది వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా గోచరిస్తూ ఉన్నది. సమయానికి రావలసినటువంటి డబ్బు కలిసి రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు రావటం, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. శుభకార్యాల్లో పాల్గొనటం, బంధుమిత్రులతో మీ యొక్క ఇష్టాగోష్ఠులు చర్చించడం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంబంధితమైన విషయాల్లో పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారికి కేతు వద్ద సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. తద్వారా సంతానం విషయంలో ఎదురు చూస్తున్నటువంటి వారు వినాయకుడిని పూజించడం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది.